సో చాలామంది స్టూడెంట్స్ వచ్చేసరికి అడుగుతా ఉన్నారు, సార్ బీటెక్లో ఒక గ్రూప్ తీసుకున్నాం, ఆ గ్రూప్ మీద అసలు ఇంటర్వ్యూలు లేవు, కాల్స్ లేవు సాఫ్ట్వేర్ డొమైన్లోకి, నేను వేరే గ్రూప్లోకి షిఫ్ట్ అవ్వాలి ఎంటెక్లో. సో ఎంఫార్మసీ కూడా అంతే. సో ఇక బీటెక్ నుంచి ఎంటెక్కి వెళ్ళేటప్పుడు నేను ఇప్పుడు తీసుకున్న బ్రాంచ్ కాకుండా, రెగ్యులర్ బ్రాంచ్ కాకుండా వేరే బ్రాంచ్ తీసుకోవచ్చా పీజీ సెట్ రాసి అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. దాని గురించి వీడియో చేయడం జరిగింది. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేసి నా ఛానల్ జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. దీంతోపాటు మిగతా ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్, జేఎన్టీ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్, సాఫ్ట్వేర్ కోసం వర్క్ సపోర్ట్ ఛానల్. సో ఇక టాపిక్లో పెడితే ఏంటంటే బీటెక్లో గ్రూప్ తీసుకొని వేరే బ్రాంచ్లోకి వెళ్ళచ్చు. అంటే మీరు తీసుకున్న గ్రూప్ను బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ట్రిపుల్ ఈ తీసుకున్నారు, సిఎస్సి తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చు, అది సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే. మళ్ళీ మీరు ఎలక్ట్రికల్ సైడ్ వెళ్ళాలంటే ఈ ఎంటెక్ ఉపయోగపడదు, మీకు బీటెక్దే ఉపయోగపడుతుంది. టీచింగ్ సైడ్ వెళ్ళాలనుకోండి తీసుకోవచ్చు, కానీ కొన్ని కాలేజీలు పర్టికులర్గా ప్రిఫర్ చేస్తాయి. అయినా ఇవాళ రోజున వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు ఎన్పిటిఎల్ కోర్సులు వచ్చేప్పటికి ఎంటెక్లు ట్రిపుల్ ఈ చేసినా ఏ చేసినా కూడా ఆ కోర్సులు షిఫ్ట్ అవడానికి, సిఎస్సి షిఫ్ట్ అవడానికి అందరూ కూడా ఆ ఎగ్జామ్స్ రాసి సర్టిఫికేట్ తెచ్చుకొని అవి చెప్పుకుంటున్నారు. అందుకని చెప్పేసి వాళ్ళ రోజు పెద్ద మ్యాటర్ కాదు, వెళ్ళిపోవచ్చు. ఈసీ వాళ్ళు సిఎస్సి వెళ్ళొచ్చు అంటే వెళ్ళొచ్చు, ఏ గ్రూప్ వాళ్ళైనా సిఎస్సి సైడ్ వచ్చు. కానీ సిఎస్సి వాళ్ళు వచ్చేసరికి ట్రిపుల్ ఈ సైడ్ కానీ, ఈసీ సైడ్ కానీ, మెకానికల్ సైడ్ కానీ రావటానికైతే కుదరదు. మరి పీజీ సెట్ రాసుకొని చేయొచ్చా అంటే ఖచ్చితంగా అయితే చేసుకోవచ్చు. కాకపోతే మీరు పీజీ సెట్కి ఏ గ్రూపు ఎంటెక్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారో ఆ గ్రూప్ అప్లికేషన్ మాత్రమే పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రిపుల్ ఈ వాడు ఎంటెక్ ట్రిపుల్ ఏ కావాలనుకుంటే ట్రిపుల్ ఈ అప్లికేషన్ పెట్టాలి. సిఎస్సి ట్రిపుల్ ఈ వాడు సిఎస్సి అప్లికేషన్ ఎంటెక్ గ్రూప్ తీసుకుందాం అనుకుంటే సిఎస్సి అప్లికేషన్ పెట్టాలి. కాదు రెండిట్లో ఏది వస్తే అది జాయిన్ అవుదాం అనుకుంటే రెండింటికి 2 సెపరేట్ అప్లికేషన్లు పెట్టాలి. ఈసీ అయినా అంతే, మెకానికల్ అయినా అంతే, ఏదైనా కూడా ఇదే పందాలో ఉంటుంది. సో నాకు తెలిసిన ఉద్దేశం ప్రకారం నేను చెప్పేది అంటే ఏ బ్రాంచ్ వాళ్ళు ఆ బ్రాంచ్ గ్రూప్ జాయిన్ అవ్వడమే మంచిది. ఎందుకంటే ఎవరికి వాళ్ళకి ఇవాళ రోజున బయట వచ్చేసరికి రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంది. ఓకేనా?